ఉపేంద్ర గారు ఉన్నారు, న్యాయవాది. మరి ఆయన కోర్టుల్లో మరి నిత్యం వాదిస్తూ ఉంటారు. ఉపేంద్ర గారు ఎలా చూస్తారు? హైకోర్టు 6 వారాల గడువు ఉంది, మరి సుప్రీంకోర్టును కాంగ్రెస్ ఆశ్రయిస్తోంది. కాంగ్రెస్ అయితే ఒక కమిట్మెంట్తో ఇప్పటికీ చెప్తూనే ఉన్నారు, బీసీల నిరసన కూడా మేము మద్దతు తెలుపుతూ ఉంటున్నారు. యాజ్ ఏ న్యాయవాదిగా మరి హైకోర్టులో కేసు ఉండగా సుప్రీంకోర్టుకు పోయిన క్రమంలో వంగగోపాల్ రెడ్డిని ఎందుకు వచ్చినా అని మందలిచ్చారు. రెడ్డి జాగృతి మాధవరెడ్డి ఇష్యూలో సుదీర్ఘ విచారణ కొనసాగినాయి. అసలు కోర్టులో ఏం జరగబోతుంది? ఈరోజు సుప్రీంకోర్టును ఆశ్రయిస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి ఏం చెప్తుంది సుప్రీంకోర్టు, చెప్పగలుగుతారా? ముందుగా ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ గుడ్ మార్నింగ్. వినపడుతుందా అండి? ఓకే, సూపర్. అందరికీ గుడ్ మార్నింగ్. అయితే సబ్జెక్ట్ ఏంటంటే, ఇంతసేపు మనము దగ్గర ఒక 30 నిమిషాలు మాట్లాడారు అందరూ. జంతర్ మంతర్లో ధర్నా చేస్తూ, ఆ ధర్నా అయిపోయిన సందర్భంలో ముఖ్యమంత్రి గారు మాట్లాడిన మాట ఏంటి అంటే, మేము చేయవలసినంత చేసినాము, ఇప్పుడు మేము ఏం చేయలేము, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే రిజర్వేషన్లు ఇస్తా అని చెప్పేసి అక్కడ అస్త్రశస్త్రాలు అక్కడ ఢిల్లీలో వదిలేసిండు. మనం అది మర్చిపోతున్నాం ఫస్ట్. అయితే ఇప్పుడు సబ్జెక్ట్ ఏంటంటే, హైకోర్టులో ఈ ఆర్డర్ చెప్పిన తర్వాత వీళ్ళు సుప్రీంకోర్టుకు వెళ్తున్నారు. సుప్రీంకోర్టులో మనకి 10 దపదపాలుగా మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, కృష్ణమూర్తి వికాస్ కిషన్ రావు గవాలి కేసుల మీదనే జరిగింది. ఇక్కడ కన్ఫైన్ అయింది లోకల్ బాడీ విషయానికి సంబంధించి. ఇందిరాస్థాని వచ్చేసి విద్యా ఉద్యోగాలు, ఇదేమో లోకల్ బాడీ విషయాలు. ఈ లోకల్ బాడీ విషయాల్లో చాలా క్రిస్టల్ క్లియర్ గా వాళ్ళు చెప్పినారు, ట్రిపుల్ టెస్ట్ ఉండాలి. ఆ ట్రిపుల్ టెస్ట్ లో లాస్ట్ సబ్జెక్ట్ ఏంటంటే షుడ్ నాట్ ఎక్సీడ్ 50% అని చెప్పినాడు. ఇప్పుడు అదే అంశం మీద వీళ్ళు మళ్ళీ సంకల పెట్టుకొని పోతున్నారు. ఆడికి పోతే ఏం చెప్తారు వీళ్ళు? ఇక్కడ హైకోర్టులో స్టే ఇచ్చిందేమో ఎలక్షన్ ప్రక్రియ మీద కాదు. ఏదైతే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ 42%, 50% దాటొద్దనే ఆ సీలింగ్ వైలేట్ అవుతున్నది కాబట్టి దాని మీద స్టే అన్నాడు. వీళ్ళు పోయి ఏం చెప్పాలి? అక్కడ ఇదే పాయింట్ చెప్పాలి. చెప్తే 5 నిమిషాలలో బయటికి పంపిస్తారు వీళ్ళని సుప్రీంకోర్టులో. కాబట్టి నేను ఏమంటున్నాయంటే, ఇవన్నీ తెలవని అంశాలు. రాష్ట్ర ప్రభుత్వానికి ఇక్కడ అడ్వకేట్ జనరల్ గారు కానీ, లేకపోతే అభిషేక్ సింఘి లాంటి పెద్ద అడ్వకేట్ల వాళ్ళు ఉన్నారు. మరి వీళ్ళందరూ ఏం చేస్తున్నట్టు? ఇవన్నీ కావాల్సి ఈ రకంగా తీసుకుపోయి కాలయాపన చేస్తూ బీసీల జీవితాలతోటి, బీసీలని తడిగుడ్డతోటి గొంతుకు వేయడానికి చేసే కార్యక్రమాల్లాగా మనం చూడటానికి అవకాశం ఉన్నది. రెండో అంశం ఏంటంటే, వీళ్ళకి నిజంగా చిత్తశుద్ధి ఉంటే సామాజిక న్యాయమో లేకపోతే బీసీలకు ఎట్టి పరిస్థితులు ఇవ్వాలి మేము అని చెప్పేసి మాట్లాడుతున్న ఈ ముఖ్యమంత్రి, ఈ ప్రభుత్వం, ఈ మంత్రులు కానీ, ఇప్పుడు వాళ్ళ సూక్ష్మంలో మోక్షమం ఏంటంటే, ఢిల్లీకి ఎందుకు పోతున్నారు వీళ్ళు? ఢిల్లీ పోనవసరం లేదు నా ఉద్దేశంలో. నాకు కొంచెం నేను అడ్వకేట్ కాబట్టి చెప్తున్నా. ఎవరైతే నిజంగా వీళ్ళ చిత్తశుద్ధి ఉంటే, ఈ మన మాధవరెడ్డి కానీ గోపాల్ రెడ్డి కానీ ఇద్దరు పిటిషనర్స్ ఉన్నారు. ఇద్దరు పిటిషనర్స్ ఇక్కడ హైకోర్టులో సుప్రీంకోర్టులో కేవేట్ వేసి ఉన్నారు. నేనేమంటున్నా, వీళ్ళిద్దరిని తీసుకుపోయి కూర్చోబెట్టి ఆ పిటిషన్లు విత్డ్రా చేస్తే అయిపోయా. When there is no matter before the Honorable High Court and Supreme Court, there is no issue. ఉపేంద్ర గారు మీరు అన్నట్టు వాళ్ళతోని కనుక ఏదైతే పిటిషన్లు వేశారో వాళ్ళ పిటిషన్లు వెనక్కి తీసుకుంటే 9G ఏదైతే దాని ద్వారా ఎన్నికలు జరపొచ్చా? 42% రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం ఎప్పుడైనా మీరు కోర్టు ఎప్పుడు ఇంటర్ఫియర్ అవుతుందంటే, ఎవరైనా కోర్టు ముందుకు పోయి మాకు ఇలాంటి ఇబ్బంది ఉంది అని చెప్పినప్పుడు దాని మీద మాత్రమే ఇంటర్ఫియర్ అవుతుంది. కోర్టు ముందులో పోయి ఎవరు నిలబడకపోతే ఆ సబ్జెక్ట్ మీద ఇంకేముండదు. ఇప్పుడు అంటే ఒకవేళ ఎన్నికలు జరిగిన తర్వాత కూడా ఉపేంద్ర గారు, ఒకవేళ మీరు అన్నట్టు వీళ్ళు విత్డ్రా చేసుకున్న తర్వాత ఎన్నికలు జరిగినా కూడా అప్పుడు కూడా కోర్టును ఆశ్రయిస్తే కూడా ఎన్నికలు రద్దయ్యే పరిస్థితి ఉంటుందా? ఇప్పుడు నేనేమంటున్నా, వీళ్ళు వీరాలు బలుకుతున్నారు. మేము రెడ్డి సామాజిక వర్గం, ఈ దేశాన్ని ఉద్ధరించే వాళ్ళము, అన్నం పెట్టే వాళ్ళము, భూములు మా చేతిలో ఉంటే వీళ్ళందరూ మా కింద ఉన్నారు, మేము ఈ సమాజానికి న్యాయం చేసే వాళ్ళని చెప్పినారు కదా. మరి నేను ఎందుకు అలాంటి ప్రయత్నాలు ఎందుకు జరగట్లేదని నేను అడుగుతున్నా, ముందల కానీ తర్వాత కానీ. మరి ఇప్పుడు ఇలాంటి ప్రయత్నాలు ఏం చేయకుండా సరే ఇదొకటి, ఇది హైకోర్టులో తేలాలి, సుప్రీంకోర్టులో తేలాలండి. నేను ఇంకొక మాట అడుగుతున్నా, వీళ్ళు బీసీలకు చిత్తశుద్ధి ఉందని చెప్తున్నారు కదా. ఇలా 27 కార్పొరేషన్లు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్, మన తెలంగాణలో. అవి కులానికి సంబంధించినవి. మేధారి కార్పొరేషను, నీలికుల కార్పొరేషను, దూదేకుల కార్పొరేషను, ఒడ్డెర కార్పొరేషను, ఇలాంటివన్నీ ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళు 50% ఏది మన వాళ్ళు ఇచ్చేటువంటి ఏదైతే నామినేటెడ్ పోస్టులు ఉన్నాయో దాంట్లో ఇవ్వలేదు మనకి. కానీ ఈ కుల సంఘాలకు సంబంధించినటువంటి కార్పొరేషన్లు, విశ్వబ్రాహ్మణ కావచ్చు, పద్మశాలి కావచ్చు, యాదవ్, మున్నూరు కాపు, గౌడ్, ఇలాంటి
ఇప్పుడు వాటిని ఎందుకు ఫిలప్ చేయట్లేదు? దీనికి ఎవడు అడ్డుపడుతున్నాడు? ఏ రాష్ట్ర హైకోర్టు, ఏ సుప్రీంకోర్టు అడ్డుపడుతున్నది? ఏ 9th షెడ్యూల్ అడ్డుపడుతున్నది? ఇలా 2 సంవత్సరాల వరకు వచ్చే వరకు నీ సామాజిక వర్గం వాళ్ళు 50% కన్నా ఎక్కువ అన్ని పోస్టులలో ఇచ్చావు. ఎమ్మెల్యేలు ఉన్నారు, మంత్రులలో ఉన్నారు, నామినేటెడ్ పోస్టులలో ఉన్నారు. కానీ ఒక నాయ బ్రాహ్మణ ఫెడరేషన్ ఉందంటే దానికి సంబంధించిన వారికే ఇవ్వాలి. 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఏదైతే నువ్వు చట్ట ప్రకారం ఏర్పడిన ఒక కార్పొరేషన్ కి నువ్వు దానికి ఎందుకు పాలక మండలి అయ్యావు? ఒక నాయ బ్రాహ్మణ కార్పొరేషన్ కి చైర్మన్ వేసి ఒక 10 మంది డైరెక్టర్లు పెట్టి వానికి 2 లక్షల జీతం పెట్టి, డైరెక్టర్ కు 1 లక్ష రూపాయల జీతం పెట్టి, ఒక కార్ పెట్టి, ఒక ఆఫీస్ ఇచ్చి, ఒక 100 కోట్ల రూపాయలు ఇస్తే వాళ్ళు ఆర్థికంగా వెనకబడ్డ వాళ్ళు 50,000 1,00,000 రూపాయలు మీరు ఇస్తారు, మీరు పని చేసుకోండి అని ఒక రజక ఫెడరేషన్ కానీ, లేకపోతే ఒక ఒంటరి ఫెడరేషన్ కానీ, లేకపోతే ఒక వీరముష్టి ఫెడరేషన్ కానీ ఇవన్నీ ఎందుకు చేయట్లేదు అని నేను అంటున్నా. ఓకే అంటే ఓకే మీకు కావాల్సినవి ఏదైతే పదవులలో ఏవైతే మీరేమి ఎంజాయ్ చేయాలి అంటే మీ చిత్తశుద్ధి ఇక్కడనే వెళ్తుంది. అంటే వీళ్ళు లీడర్లా కావద్దు, బీసీలకు అవకాశాలు రావద్దు. అదే విధంగా నువ్వు ఇవాళ కేంద్ర ప్రభుత్వ ఫండ్లు రాకుండా అడ్డుపడుతున్నావు. బీసీలని ఎమ్మెల్యేలు, సర్పంచులుగా, ఎంపీటీసీలుగా, జడ్పీటీసీలుగా డిలే చేసేసి జినే చేసేసండి. ఇట్లా ఈ రకంగా దాటవేత ధోరణిలో వీళ్ళకి తెలియదా? కామారెడ్డి డిక్లరేషన్ పెట్టినప్పుడు మరి ఇక్కడ ఈ రకమైనటువంటి రాహుల్ గాంధీ లేడాడ ప్రధానమంత్రిగా? రాహుల్ గాంధీ అయితే మేము ఇస్తామని చెప్పాలి కదా, అది చెప్పలే కదా. 6 నెలల్లోనే నేను కులగణన చేస్తా, చట్టబద్ధత కలిగిన రిజర్వేషన్లు ఇస్తా అని చెప్పేసి మాట్లాడారు కదా. ఇవన్నీ కూడా చేసి కాలయాపన చేస్తూ ఉపేంద్ర గారు ఆడుకోవడం ఎంతవరకు సమంజసమని నేను అంటున్నా. ఓకే ఉపేంద్ర గారు, ఇప్పుడు 50% ఖచ్చితంగా సీలింగ్ ఉంది రిజర్వేషన్ల విషయంలో సుప్రీంకోర్టులో. మరొకసారి కూడా మరి కాంగ్రెస్ పార్టీ సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే మరి సుప్రీంకోర్టు ఏం చెప్తుందా అదొకటి చెప్పండి. నేను చెప్తున్నా 5 నిమిషాలలో బయటికి పంపిస్తారు వీళ్ళని. 5 నిమిషాలు 10 నిమిషాలలో వాళ్ళు ఒకటే అడుగుతారు, వాట్ ఈజ్ యువర్ ప్రేయర్ అంటారు. వాట్ ఈజ్ యువర్ ప్రేయర్ అంటే వెకెట్ది అక్కడ ఆర్డర్ ఏదైతే ఉన్నదో ఇంటీరియం ఆర్డర్ ని వెకెట్ చేయమని అడుగుతారు. ఆ ఇంటీరియం ఆర్డర్ ఏందనేది చూస్తారు వాళ్ళు. ఇంటీరియం ఆర్డర్ నీకు ఎలక్షన్ ఆపలేదు కాబట్టి ఆ ఇంటీరియం ఆర్డర్ రాసింది ఏంటంటే జీవో 41, 42 అనుకుంటా బహుశా. ఆ రెండింటిని మీద చూసినప్పుడు ఏమైతుందంటే సీలింగ్ దాటిపోతుందని ఉన్నది. అవును, మరి సీలింగ్ ఉన్నది కదా. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ మా జడ్జిమెంట్ కి వ్యతిరేకంగా ఏం రాయలేదు కదా. ఈ జడ్జిమెంట్ ని పాటించాల్సిన అవసరం ఉన్నది కదా. ఆర్టికల్ 141 ప్రకారము భారతదేశంలో ఒకసారి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత అన్ని రాష్ట్ర హైకోర్టులు కానీ మిగతా కింది కోర్టులు కానీ పాటించాలి. ఇది మ్యాండేటు. కాబట్టి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉన్నదనే ఉద్దేశంతో వీళ్ళు ఇన్ని రోజులు డ్రామాలు ఆడారు. ఇది ఇంతకన్నా పోదు అని చెప్పేసి తెలుసు ముఖ్యమంత్రి గారికి. తెలియక కాదు ఇది. ముఖ్యమంత్రి గారికి కానీ, మంత్రులకు కానీ, మిగతా అక్కడ ఉన్న పెద్దలందరికీ, సింగితో సహా అందరికి కూడా ఇది కాదని తెలుసు. మేము చెప్పేది అదే. మాటి మాటికి జీవో పేరుతోటి, బిల్లుల పేరుతోటి, ఆర్డినెన్స్ పేరుతోటి, గవర్నర్ పేరుతోటి, రాష్ట్రపతి పేరుతోటి, ఢిల్లీలో జంతర్ మంతర్ పేరుతోటి ఈ రోజు బీసీలు అగవచ్చే అని చెప్పేసి మోచేటికి బెల్లం పెట్టి ఉపేంద్ర గారు ప్రయత్నం చేశాడు. ఓకే ఉపేంద్ర గారు, ఇప్పుడు ఆల్రెడీ ఇంకో మాట కూడా చెప్పారు మీరు. ఈ వంగ గోపాల్ రెడ్డి కావచ్చు, తర్వాత మాధవ్ రెడ్డి జాగృతికి సంబంధించి ఆల్రెడీ వాళ్ళు కేవీఐట్ పిటిషన్ కూడా వేసి పెట్టారా? ఎందుకంటే కోర్టుల అంశంలో దాని పని ఎట్లుంటుంది చెప్పండి. వేసిర్రు. అందుకే వీళ్ళు ఆ ప్రయత్నం చేస్తే ఇప్పుడు మియా బీబీ రాజీ హైతో కాజీ మియా క్యా కరేంగే, మియా బీబీ రాజీ హైతో కాజీ మియా క్యా కరుంగా. కాబట్టి నేనేమంటున్నా, కోర్టులో ఇప్పుడు ఎవరైతే పిటిషన్ వేశారో వాళ్ళు వెంటనే తీసుకుంటే అయిపోయా. వీళ్ళు ఆ ప్రయత్నం చేసిరా? వాళ్ళు చేసేది ఏందో గుర్తింపు కొరకే కదా. ఆ గుర్తింపు ఏందో ఆ పార్టీలో ఒక పదవి ఇచ్చేసి వానికి ఏమైనా పైసలు గీసలు ఆశపెట్టి లోపల కూర్చోబెట్టి మాట్లాడి ఆ మంత్రులు, ఆ సామాజిక వర్గం వాళ్ళు, ఉద్ధరించే వాళ్ళు, బీజాలు బరికే వాళ్ళు మేము తప్ప వీళ్ళంతా బీసీలు. ఉపేంద్ర గారు ఒక్క నిమిషం. శివకుమార్ లాల్ గారు చెప్పండి శ్రీనివాస్ గారు. ఇప్పుడు ఎక్కడికక్కడైతే న్యాయపరంగా అడ్డుకునేందుకు రెడ్డి